హాయ్ దేర్! ఈ వీడియోలో సచ్ అన్న వర్డ్‌ని ఎన్ని రకాలుగా ఉపయోగించొచ్చో చూద్దాం. సచ్ అన్న వర్డ్‌ని మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. కానీ దీన్ని కరెక్ట్‌గా యూజ్ చేయడం అనేది చాలా మందికి తెలీదు. సచ్ అన్న వర్డ్‌ని సందర్భాన్ని బట్టి రకరకాలుగా ఉపయోగించొచ్చు. సచ్ అంటే చాలా అని అర్థమవుతుంది. సచ్ అంటే అటువంటి అనే అర్థమవుతుంది. సచ్ అంటే అంత అని చెప్పడానికి గూడా యూజ్ చేయొచ్చనమాట. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అలాంటిదేం లేదు అని జనరల్‌గా చెప్తుంటాం. దేర్ ఇస్ నో సచ్ థింగ్ అనొచ్చు. దేర్ ఇస్ నో సచ్ థింగ్. దేర్ ఇస్ నో సచ్ థింగ్ అలాంటిదేం లేదు అని చెప్పడానికి దేర్ ఇస్ నో సచ్ థింగ్ అలాంటిదేం లేదు అని. సో, ఈ సచ్ అన్న వర్డ్‌ని మనం ఎక్కడ ఉపయోగించాలి అంటే నౌన్‌కి ముందు ఉపయోగించాలన్నమాట. నౌన్‌కి గాని లేకపోతే నౌన్ ఫ్రేజ్‌కి ముందు గాని ఉపయోగించాలి. సో, ఎగ్జాంపుల్‌కి యూ ఆర్ సచ్ యాన్ ఇడియట్. యూ ఆర్ సచ్ యాన్ ఇడియట్ అంటే ఏంటి? నువ్వు ఎంత మూర్ఖుడివో. మనం జనరల్‌గా చెప్తూ ఉంటాం. నువ్వెంత మూర్ఖుడివో అని. అంటే ఒక ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ లాగా, ఆశ్చర్యార్థక వాక్యంలాగా నువ్వెంత మూర్ఖుడివో, ఎంత తెలివి తక్కువ వాడివో, ఎంత వెధవో అని చెప్తుంటాం కదా! సో, అలాంటి సందర్భాల్లో యూ ఆర్ సచ్ యాన్ ఇడియట్ అంటే అంత అంటే ఎంత అంటే ఇక్కడ మనం బలంగా చెప్పడానికి సచ్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తున్నామనమాట. అంటే ఎంఫసిస్ ఇవ్వడానికి వాక్యానికి బలాన్ని చేకూర్చడానికి యూ ఆర్ సచ్ యాన్ ఇడియట్. సో, దట్స్ సచ్ ఎ గుడ్ ఫిల్మ్. దట్స్ సచ్ ఎ గుడ్ ఫిల్మ్. అది ఎంత మంచి మూవీనో, లేకపోతే అది అంత మంచి సినిమా. దట్ ఈస్ సచ్ ఎ గుడ్ ఫిల్మ్. అది అంత మంచి సినిమా. సో, అలాగే షీ హాస్ సచ్ లవ్లీ హెయిర్. సచ్ లవ్లీ హెయిర్. ఆమె జుట్టు ఎంత అందంగా ఉంది. లేకపోతే ఆమెకు అందమైన జుట్టు ఉంది. సో, ఇక్కడ మనం చూసుకుంటే షీ హాస్ సచ్ లవ్లీ హెయిర్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏని కానీ, యాన్ని కానీ ఉపయోగించకూడదు. ఎందుకంటే మనం హెయిర్ అని చెప్పాలి గానీ, హెయిర్స్ అనకూడదు. అంటే వెంట్రుకలు, జుట్టు అని చెప్పాలన్నా హెయిర్ అనే చెప్పాలి. హెయిర్స్ అనకూడదు. హెయిర్స్ అనే వర్డ్ లేదనమాట. తప్పు అది. సో, బహువచనం అయినా, ఏకవచనం అయినా హెయిర్ అని చెప్పాలనమాట. షీ హాస్ సచ్ లవ్లీ హెయిర్ అనాలి. సో, లేదు ఆమెకు ఎంత మంచి ముక్కు ఉందో అని చెప్పాలనుకోండి. షీ హాస్ సచ్ ఎ లవ్లీ నోస్ అనాలి. సో, నోస్ అంటే మనం నోస్ అనేది ఏకవచనం. సో, ఏదైనా గాని నౌన్ ముందు మనం సచ్‌ని ఉపయోగించాలి. లేకపోతే నౌన్ ఫ్రేజ్ ముందు ఉపయోగించాలి. నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి? లవ్లీ నోస్ అనేది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. నోస్ అనేది నౌన్ అయితే, లవ్లీ నోస్ అనేది ఏమవుతుంది? నౌన్ ఫ్రేజ్. రెండిటిని కలిపి నౌన్ ఫ్రేజ్ అంటాం. సో, దాని ముందు సచ్‌ని ఉపయోగించాలి. కానీ ఇక్కడ ఒక రూల్ ఏంటంటే, ఆ నౌన్ ఏదైతే ఉందో, ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా! నోస్, హెయిర్ ఇటువంటివి. ఇవి ఏకవచనం అయితే సచ్ అనాలి. బహువచనం అయితే సచ్ అంటే చాలు. సో, షీ హాస్ సచ్ లవ్లీ హెయిర్. అదే వోవెల్ సౌండ్ వచ్చిందనుకోండి యాన్ అనాలి. వి హాడ్ వి హాడ్ సచ్ అన్ awful dinner at the restaurant. వి హాడ్ సచ్ అన్ సచ్ యాన్ అని ఎందుకు అంటున్నాం? ఆఫుల్ అంటున్నాం. ఆఫుల్ అంటే ఇది వోవెల్ సౌండ్ వస్తుంది. కాబట్టి యాన్ సచ్ అన్ ఆఫుల్ అంటే ఏంటంటే చెత్త. పరమ చెత్త అంటే వి హాడ్ సచ్ అంటే మేము అంత చెత్త ఫుడ్ తిన్నాము అని చెప్పడానికి చాలా అని. చాలా చెత్త ఫుడ్డు అని చెప్పడానికి వి హాడ్ సచ్ అన్ ఆఫుల్ ఫుడ్ అట్ థాట్ రెస్టారెంట్. సో, ఇలా మనం సచ్‌ని ఉపయోగించాలి. అలాగే యాన్‌ని చూసి సందర్భాన్ని బట్టి యూజ్ చేయాల్సొస్తుందనమాట. సో, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు సచ్ దట్‌ని ఎలా ఉపయోగించాలి? ఇట్ ఈస్ సచ్ ఎ స్మాల్ రూమ్ థాట్ ద బెడ్ ఓన్లీ జస్ట్ ఫిట్. ఇక్కడేంటి సచ్ అంటే చాలా అని. అది చాలా చిన్న రూమ్. అందులో ఒక బెడ్ మాత్రమే సరిపోతుంది. అంటే అది ఎంత చిన్న రూమ్ అంటే అక్కడ ఒక బెడ్ మాత్రం సరిపోతుంది అని చెప్పడానికి మనం ఇట్ ఈస్ సచ్ ఎ స్మాల్ రూమ్ థాట్ ఎంత చిన్న రూమ్ అంటే ద బెడ్ ఓన్లీ జస్ట్ ఫిట్. బెడ్ మాత్రమే పడుతుంది. సో, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే హి ఈస్ సచ్ ఎ బ్యాడ్ టెంపర్డ్ పర్సన్. అతను చాలా బ్యాడ్ టెంపర్డ్ పర్సన్. ఎంత అంటే థాట్
నో వన్ క్యాన్ వర్క్ విత్ హిమ్ ఫర్ లాంగ్. చాలా రోజులు అతనితో ఎవ్వరు పని చేయలేరు. అంటే అంత బ్యాడ్ టెంపర్డ్, అంత కోపిష్టి అని అర్థం. హి ఈస్ సచ్ ఎ బ్యాడ్ టెంపర్డ్ పర్సన్ సో ఇలా మనం సచ్ దట్, సో దట్ లాగా హి ఈస్ సచ్ ఎ బ్యాడ్ టెంపర్డ్ పర్సన్ దట్ అని చెప్పి మనం తర్వాత రిజల్ట్ ని చెప్పొచ్చు. దట్ నో వన్ క్యాన్ వర్క్ విత్ హిమ్. ఎవరు కానీ అతనితో పని చేయలేరు. ఎంత కోపిష్టి అంటే అంత కోపిష్టి అని చెప్పడానికి మనం ఇక్కడ సచ్ దట్ ని ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఐ రియలీ రెస్పెక్ట్ పీపుల్ హూ కెన్ వర్క్ ఇన్ సచ్ డిఫికల్ట్ కండిషన్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ సచ్ అంటే అటువంటి అని. నేను అటువంటి వాళ్ళని గౌరవిస్తాను. అంటే ఎటువంటి వాళ్ళంటే అటువంటి సిట్యుయేషన్స్‌లో పనిచేసే వాళ్ళని నేను గౌరవిస్తాను. ఐ రియల్లీ రెస్పెక్ట్ పీపుల్ హూ కెన్ వర్క్ ఇన్ సచ్ డిఫికల్ట్ అంటే అటువంటి కష్టమైన పరిస్థితుల్లో అని చెప్పి అర్థం. ఇక్కడ సచ్ అంటే అటువంటి అని. సో సచ్ అంటే మనం కొన్నిసార్లు ఎంఫసిస్ చేయడానికి ఉపయోగించొచ్చు. లేకపోతే అటువంటి అని చెప్పడానికి ఉపయోగించొచ్చు. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సచ్ యాస్‌ని ఎలా ఉపయోగించాలి? సచ్ యాస్ అంటే ఏంటి? అలాంటి, అటువంటి అనే అర్థం. సో ఎగ్జాంపుల్స్‌కి తీసుకుంటే కంట్రీస్ సచ్ యాస్ ఇండియా కంట్రీస్ సచ్ యాస్ ఇండియా ఆర్ హైలీ డిపెండెంట్ ఆన్ ఫార్మింగ్. ఇండియా వంటి దేశాలు వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. సచ్ యాస్ అంటే ఏంటి? అటువంటి, అలాంటి దేశాలు, ఇండియా లాంటి దేశాలు అని చెప్పడానికి కంట్రీస్ సచ్ యాస్ ఇండియా అంటున్నాం. కంట్రీస్ సచ్ యాస్ ఇండియా. సో ఐ లైక్ ఓల్డెన్ సాంగ్స్ సచ్ యాస్ అని చెప్పి మనకు నచ్చిన పాత పాటలు చెప్పొచ్చు. సచ్ యాస్ అంటే లేకపోతే ఓల్డ్ మూవీస్, లేకపోతే 1960s మూవీస్, లేకపోతే సాంగ్స్, ఓల్డ్ సింగర్స్, రెట్రో యాక్టర్స్. రెట్రో అంటే పాతకాలం నాటి నటులు. సచ్ యాస్ అని చెప్పి, లాంటి అని చెప్పి, పలానా వ్యక్తి, పలానా పాట అని చెప్పొచ్చు. సచ్ యాస్ అంటే ఇక్కడ ఏంటి? లైక్, అలాంటి అని. ఇక్కడ యాస్ అనకూడదు. ఓన్లీ యాస్ అంటే అది మీనింగ్ మారిపోతుంది. సచ్ యాస్ అని ఉపయోగించాలి. లాంటి అని చెప్పడానికి సచ్ యాస్‌ని ఉపయోగించాలన్నమాట. సో ఇప్పుడు సచ్ దట్‌ని ఒక చోట ఉపయోగిస్తే మీనింగ్ ఏంటో చూద్దాం. సో ఈ సచ్ దట్‌ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఓ ఆ సిట్యుయేషన్ యొక్క తీవ్రతని చెప్పడానికి, ఎంత గొప్పదంటే, ఎంత చెత్తగా ఉందంటే, ఇటువంటివి వర్ణించడానికి ఉపయోగిస్తామన్నమాట. ఎగ్జాంపుల్‌కి మై హ్యాపీనెస్ వాస్ సచ్ దట్. నాకు ఎంత సంతోషంగా ఉందంటే సచ్ దట్ ఐ షౌటెడ్. అరిచేసాను. అంటే నేను అరిచేంత సంతోషంగా ఉన్నాను అని. మై హ్యాపీనెస్ వాస్ సచ్ దట్. హిస్ యాంక్సైటీ వాస్ సచ్ దట్ హి కుడెంట్ హి కుడెంట్ స్లీప్ ఫర్ ద హోల్ నైట్. అతనికి ఎంత ఆందోళన లేకపోతే యాంక్సైటీ ఉందంటే అతను రాత్రంతా పడుకోలేదు. సో హిస్ యాంక్సైటీ వాస్ సచ్ దట్ సచ్ దట్. సో సచ్ దట్‌ని ఒక చోట ఉపయోగిస్తున్నాం. ఎంత యాంక్సైటీ ఉందంటే రాత్రంతా పడుకోలేదు. నేను ఎంత హ్యాపీనెస్‌గా ఉన్నానంటే అరిచేసాను. అంటే హ్యాపీనెస్, అరిచేటంత హ్యాపీగా ఉన్నాను అని చెప్పడానికి. హర్ క్యూరియాసిటీ ఈస్ సచ్ దట్ షీ కెప్ట్ ఆన్ క్వెషనింగ్ మీ. ఆమె ఎంత అంటే ఎంత కుతూహలంతో ఉందంటే నన్ను క్వెషన్స్ అడుగుతూనే ఉండే అంత. షీ లేకపోతే హర్ క్యూరియాసిటీ ఈస్ సచ్ దట్. సో ఇక్కడ మనం గమనిస్తే హర్, మై ఇలా అంటున్నాం కదా! తర్వాత నౌన్‌ని ఉపయోగిస్తున్నాం. క్యూరియాసిటీ, యాంక్సైటీ, హ్యాపీనెస్. సో మై క్యూరియాసిటీ లేకపోతే హర్ క్యూరియాసిటీ ఈస్ సచ్ దట్ షీ కెప్ట్ ఆన్ క్వెషనింగ్ మీ. ఆమె క్వెషన్స్ అడుగుతూనే ఉంది. అంత క్యూరియాసిటీ ఉంది. సచ్ దట్. సో ఇలా మనం సచ్ దట్‌ని ఒక చోట గూడా ఉపయోగించొచ్చనమాట. సో ఎంత అంటే అంత అని చెప్పడానికి ఉపయోగించొచ్చు. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవర్ లంచ్ వాస్ సచ్ దట్ వి డోంట్ రియల్లీ నీడ్ డిన్నర్ నౌ. మేము మా లంచ్ ఎంత ఎక్కువగా ఉంది, ఎంత హెవీగా ఉందంటే ఇప్పుడు మాకు అవసరం లేదేమి.
లేకపోతే డిన్నర్ మాకవసరం లేదు. సో, our lunch was such that we don't really need dinner. సో, ఇలా ఉపయోగించొచ్చనమాట. ఇంకా కొన్ని సందర్భాల్లో అలాంటిదేమైనా ఉందా అని అనడానికి గూడా ఉపయోగించొచ్చు. ఐ యామ్ లుకింగ్ ఫర్ ఎ క్లాత్ ఫర్ క్లీనింగ్ సిల్వర్ డిషెస్. సో, వెండి సామాన్లు తుడవడానికి నేను ఒక బట్ట కోసం వెతుకుతున్నాను. సో, డూ యూ హావ్ సచ్ ఎ థింగ్ అలాంటిదేమైనా ఉందా నీ దగ్గర? డూ యూ హావ్ సచ్ ఎ థింగ్? డూ యూ హావ్ సచ్ ఎ థింగ్ అలాంటిదేమైనా ఉందా? సో, అలాంటి వస్తువు ఏమైనా ఉందా అని చెప్పడానికి డూ యూ హావ్ సచ్ ఎ థింగ్? సో, ఇలా మనం యూజ్ చేయొచ్చనమాట. అలాంటి వస్తువు ఏమైనా ఉందా? అలాంటిదేమైనా ఉందా? అని చెప్పడానికి ఇలా గూడా మనం ఉపయోగించొచ్చు. సో, నేనెప్పుడు గాని అంటే నాకు నువ్వింత మంచి డాన్సర్ లేకపోతే నువ్వు అంత మంచి టీచర్‌వని నాకు తెలీదు అని చెప్పాలనుకుంటే ఐ నెవర్ న్యూ థాట్ యూ వర్ సచ్ ఎ గుడ్ టీచర్, సచ్ ఎ గుడ్ సింగర్, సచ్ ఎ డాన్సర్ నాకు ఇంతకు ముందు ఎప్పుడూ తెలీదు. ఐ నెవర్ న్యూ థాట్ యూ వర్ సచ్ ఎ గుడ్ డాన్సర్. యూ వర్ సచ్ ఎ టీచర్. యూ ఆర్ సచ్ ఎ గ్రేట్ టీచర్. యూ ఆర్ సచ్ ఎ గ్రేట్ ప్లేయర్. అంత మంచి ప్లేయర్‌వని నాకు ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు ఐ నెవర్ న్యూ థాట్ అని చెప్పి యూ వర్ సచ్ ఎ గ్రేట్ లేకపోతే టాలెంటెడ్ అని చెప్పడానికి ఇలా యూజ్ చేయొచ్చు. ఐ నెవర్ సా ఐ నెవర్ సా సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఐ నెవర్ సా సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నేనెప్పుడు గాని అలాంటి గొప్ప వ్యక్తిని చూడలేదు. లేకపోతే అంత గొప్ప వ్యక్తిని చూడలేదు. ఐ నెవర్ సా సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో, ఇలా మనం సచ్ అన్న వర్డ్‌ని రకరకాలుగా ఉపయోగించొచ్చు. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.